రే ఈడిప్పుడు కేక్ కట్ చేసి ఈ పిల్ల నోట్లో పెడతాడా లేక మన పిల్ల నోట్లో పెడతాడా? గంగులు ఓహో నీ నోట్లో పెడతాడా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. రే ఎంతసేపు వస్తావురా? ఇది ఏమన్నా కూల్ డ్రింక్ అనుకున్నావా లేకపోతే శ్రీరామనవమి పందిట్లో కలిపే పానకం అనుకున్నావా? బెల్లం కరిగేదాకా కలపడా గారు ఆడంటేనే పడదంటారు, అలాంటిది ఆడు పుట్టినరోజు ఏంటి భుజాల మీద వేసుకుని మరీ హడావుడి చేస్తున్నారా? అక్కడే ఉంది అల్లం మురబ్బ. ఏంటది? వయగ్రా. వయగ్రా. టింగ్ పుడింగ్. ఇవి రెండు, ఒకటి పద్మకి ఇంకొకటి పండుకి ఇచ్చామనుకో, అవి తాగి వాళ్ళిద్దరూ కింద మీద పడతారు. అది చూసి నా కూతురు వాళ్ళిద్దరిని మెడపట్టి బయటికి గెంటుద్ది, వాళ్ళిద్దరూ వెళ్ళి రోడ్డు మీద పడతారు. మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఆహా, మీ ప్లాన్ అదింది గురుగారు. అదే మరి అల్లం మురబ్బ. అమ్మ గంగులు ఒకటి అమ్మా. నీకు నేను సర్వెంట్లా కనపడుతున్నానరా? అందుకేగా పిలిచింది. మూసుకొని నీకు ఇక్కడ కాదు అక్కడ. సరే అక్కడికి వెళ్తే ఆగుతాం. ఈడు ఇప్పుడు ఈడు నానా ఏం నాన్న నువ్వు తీసుకొచ్చావు? ఆ బోస్గాడికి ఇచ్చి పంపించచ్చుగా. పండుగ గారి బర్త్డే కదమ్మా, అన్ని నా చేతుల మీదుగానే జరగాలి. తీసుకో అమ్మా తీసుకో. తీసుకో. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అన్నా. చెప్పనా? ఇదేంటిది తాకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాడేంటి? ఇదేంటమ్మా అతని ఎంగిల్ నువ్వు తాగేస్తున్నావేంటి? ఎప్పటికైనా ఆయన ఎంగిల్ తాగాల్సింది నేనే కదా నాన్న. అలాగేనా? ఓకే అన్న. అమ్మో, ఒకటి ఉరుము ఇంకొకటి మెరుపు, రెండు కలిస్తే ఇంకేముంది? పండు పని తోపావి. ఎవడ్రా నా సాల్ట్ తింటూ నా సోదరుణ్ణి అరెస్ట్ చేస్తుంది? కౌన్ హై వో? అరెస్ట్ చేస్తే పర్వాలేదన్నయ్య, మక్కలే కొట్టి బొక్కలో తోసారు. ఐస్ కూడా పెట్టారన్నయ్య. ఐస్ పెట్టారా? పోన్లే, ఆ విధంగానైనా నా తమ్ముడు అభిమానం చూపెట్టారు. చాలా మంచి పని చేశారా మీరు. నా అన్నరే పెట్టింది స్ట్రాబెర్రీ వెనిలా కాదు మరి. అదేమిటయ్యా అంత పెద్ద తప్ప నా తమ్ముడే చేశాడు? అన్నా, రవికర్మ గీసిన బొమ్మను చూసి మన ఫిగర్ అనుకుని కిడ్నాప్ చేశానన్నా. అవునయ్యా, ఆ పని చేయమన్నది నేనే. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. జగ్గుబాయ్ మెల్లగా. అన్నా, అనవసరంగా కమిట్ అవుతున్నావు. నువ్వు నోర్మై. కిడ్నాప్ చేయమన్నది నేనే. ఏం పీక్కుంటారో పీక్కోండి. అన్నా అది కాదన్నా. నువ్వుండ్రా. రేయ్, వీడే కిడ్నాప్ చేయమన్నట్ట. వీడిని లోపలేసి ఎరగదీయండ్రా. అదే చాలే వదిలేయండి. కమిషనర్, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటారే, చట్టం అందరికి సమానం అంటారే, మరి ఏంటి అన్యాయం? ఏమిటి అన్యాయం? నాకు ఐస్ పెట్టారు, మా అన్నయ్యకి పెట్టలేదు. భలే గుర్తు చేశాడు రా. అది వాడికి కూడా ఐస్ పెట్టండి రా. వాళ్ళకి ఎవరన్నా బెయిల్ ఇస్తే బెయిల్ తీసుకుని వదిలేయండి. సమ్మగా ఉందా? నీ అబ్బా, ఎవరిని కిడ్నాప్ చేసావురా? థర్డ్ డిగ్రీ చూపెడుతున్నారు. కమిషనర్ గారు కూతురునన్నయ్య. అరే పిచ్చ నాకో, ఆ ముక్క ముందే చెప్పాడవచ్చు కదరా. నువ్వు ఎక్కడ చెప్పనిచ్చావు? సర్కార్లో అమితాబ్ బచ్చన్ లా నేనే చేయమన్నాను అని ఎగేసుకుంటూ వచ్చావుగా, అందుకే వెనక్కి తిప్పి అదిగో పండన్న వచ్చాడు. పండన్నా, కాస్త ముందు రావచ్చుగా, ఐస్ కరిగాక వచ్చు. రై మా
పండు చంపేస్తున్నారా నానా? ఏంటన్నా నిప్పిగా ఉందా? ఉండదా మరి? ఐస్ ఇంతే ఉంటది కానీ వాపు అంత ఉంటది. వాళ్ళు పిలిచారు కదా అని ఓ ఊపుకుంటూ వచ్చాడే కాదు, అప్పుడప్పుడు బ్రెయిన్ ఉపయోగించాలి. అది ఉపయోగిస్తే వాళ్ళు ఈయన మీద ఐస్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇదంతా నీ వల్లే చంపేస్తాను. ఎక్కువ స్టేట్ అవ్వద్దు. పదన్న పద పద. ఉంటదన్న తట్టుకో కొద్దిగా. ఇదిగోండి అన్నం తీసుకెళ్ళండి, నేను సంతకం పెట్టేస్తాను. పండు గారు నిన్ను నమ్మి ఒక ఆడపిల్ల వస్తే మోసం చేసి పారిపోతావా? నేను మోసం చేయడం ఏంటి పండు గారు? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే పండు గారు, ఏం పర్లేదు, నా మొహం చెల్లట్లేదు. నేను ఉన్నాను కదా, నేను చెప్తాను కదా. సువర్ణ, పద్మావతి, ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? అది కాదు, వీడి మొహం చూస్తే తెలియట్లా పచ్చి మోసగాడని. సువర్ణ, తెలియకుండా మాట్లాడుకో. మీరు అనుకుంటున్నట్టు మాణిక్యం మోసగాడు కాదు. మాణిక్యం, జరిగింది చెప్పు. పద్మావతి, ఆ రోజు నగలమ్మడానికి బయలుదేరి వెళ్తుండగా మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు. హీరో గారు ఫారెన్ నుంచి వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నారు. నేను ఆయన కోసమని ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక అతను నా దగ్గరికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళొస్తాను, సూట్ కేసు చూస్తుండు బాబు అని చెప్పాడు. నేను సరేనని చెప్పాను. అతను అటువైపు వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసు వచ్చి నన్ను పట్టుకున్నారు. అతను నన్ను చూస్తుండమని చెప్పిన సూట్ కేసులో బాంబు ఉందన్న సంగతి జైలుకి వెళ్లే వరకు నాకు తెలీదు. అది జరిగింది. ఇందులో నేను మిమ్మల్ని మోసం చేసింది ఏమీ లేదు. అసలైనా నా మొహం కూడా నీకు చూపించడం నాకు ఇష్టం లేదు. ఆయనే బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేను వస్తాను పద్మావతి. మాణిక్యం, నన్ను క్షమించు. మాణిక్యం, నేనే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. వద్దు బాస్, ఇప్పటికే చాలా సాయం చేశారు. మా హీరో గారికి చెప్తే ఆయనే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తామన్నారు. మీ దయ వల్ల నాకు పద్మావతి దొరికింది, అది చాలు. మేము బయలుదేరుతాం బాస్. బయలుదేరదు కానీ బాగా అలసిపోయినట్టున్నావు. పద, స్నానం చేద్దు కానీ. ఇక్కడ ఈడుండడమే వేస్ట్ అనుకుంటే ఇంకొకరిని తెచ్చిపెట్టాడు. నాన్న పెళ్లి కూడా చేస్తాడంట. రేయ్ గంగులు, జయాబాయ్ ఏంటి మాణిక్యకి ఫోన్ చేస్తున్నాడు? ఏమిరా మాణిక్యం, ఆ పద్మావతిని తోలుకొస్తానని చెప్పినావు, ఇంకా తీసుకురాలేదేమి? నీ వల్ల ఆ షేక్ గాడు మమ్మల్ని దుమ్ములు చెప్తున్నాడు. తొందరగా తీసుకురా.